అజ్ఞాత బంధాలు. రచన శ్రీమతి సి ఆనందారామం గారు. చదువుతున్నది రాజ్యలక్ష్మి. రెండవ భాగం. మొదటి భాగంలో తల్లి జానకి లలితను ప్రశ్నిస్తోంది. ఎందుకంటే లలిత ముఖం అంతా వాడిపోయింది. ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నాను. జానకి అలాగే కళ్ళప్పగించి నిలబడిపోయింది. ఆ ముఖం చూస్తే అర్థమైంది లలితకి తన ముఖంలో తన మనసు ఎంతగా ప్రతిఫలిస్తోందో. తన మనసు ఎందుకు ఇలా అయిపోతుంది? లోకమంతా శూన్యమైపోయినట్టు, ఈ లోకంలో ఇంకా తనకు ఏమీ లేనట్టుగా, ఏదో నశించినట్టుగా. రాజుకు తనకు మధ్యలో ఉన్నది పవిత్ర ప్రేమానుబంధం అనుకున్నది. ప్రేమ గురించి ఎన్నెన్నో తీయని భావాలున్నాయో, ఎంతటి ఉదాత్త భావాలున్నాయో అవన్నీ తన అనుబంధానికి ఆపాదించుకుని ఆనందించింది లలిత. ఇదంతా తన మిథ్యాకల్పనేనా? రాజు తనని ప్రేమించాడా? ప్రేమిస్తే అంత దారుణంగా ఎలా ప్రవర్తిస్తాడు? తను ప్రేమిస్తోందా రాజుని? ప్రేమకు అర్థం చెప్పేవాళ్ళు ప్రేమించిన వ్యక్తుల సంతోషమే మన సంతోషం అనుకోవటమే నిజమైన ప్రేమ. దాన్ని బట్టి రాగిడితో కలిసి ఉన్న రాజు సంతోషమే తన సంతోషం అనుకోవాలి. మరి అలా అనుకోగలదా? ప్రేమ అంటే ఏమిటి? ప్రేమ నిజంగా ఉందా లోకంలో? ఈ అశాంతి భరించలేదు. తనను తాను మర్చిపోవాలి. వీణ ముందు కూర్చుంది లలిత. మనసు ఆర్తితో తన ఆవేదనను విశ్వంలో ప్రతిధ్వనింపచేస్తుంటే లలిత చేతులు వీణను పలికిచ్చాయి. వాతావరణమంతా మధుర విషాద తరంగాలతో నిండిపోయింది. లలిత వీణ ఆపగానే జానకమ్మ కన్నీళ్లతో, అబ్బా ఏం రాగం లలిత, తట్టుకోలేకపోతున్నాను, ఇప్పటికీ కన్నీళ్లు పొంగి వస్తున్నాయంది. లలిత కళ్ళల్లోనూ నీళ్లే. కానీ ఆ కన్నీరు మనసు ముక్కలైన విషాదానికి చిహ్నం కాదు. మదింపబడిన మనసు పొందే ఉద్వేగానికి చిహ్నం. లలిత మనసు వీణానాదంతో పెనవేసుకుని ఏ లోకాలలోనో తిరగసాగింది. తాత్కాలికంగా సర్వము మరిచిన ఒక విచిత్రమైన మైమరుపు పొందింది. ఎదురింటి వారి అమ్మాయి వచ్చి ఫోన్ వచ్చిందని చెప్పింది. లేచి వెళ్ళింది లలిత. హలో, మత్తుగా ముద్దగా పలికింది రాజు కంఠం. గతుక్కుమన్నది లలిత. తనకు తెలిసినంతలో రాజుకు తాగే అలవాటు లేదు. తాగుబోతును కాలేదులే, ఇవాళ ఏదో మనసు చిరాగ్గా ఉంది, కాస్త ఉల్లాసం కోసం అన్నాడు రాజు. లలిత మాట్లాడలేదు. హలో అన్నాడు మళ్ళీ రాజు. హలో, ఎలా ఉన్నావు? ఇందాక నీ ముఖం చూసి ఎలా ఉన్నావు అని కంగారు పడిపోతున్నాను, అందుకే ఫోన్ చేశాను. జీవం లేనట్టుగా పాలిపోయావు. రాజు కంఠంలో సానుభూతి ఉంది. కానీ అతడు తన అవస్థను అర్థం చేసుకుని జాలి చూపటం భరించలేకపోతోంది లలిత. బానే ఉన్నానంది. ఐఆమ్ సారీ లలిత అన్నాడు. లలిత మౌనం. రాగిణి బాగుంటుంది, చాలా చమత్కారంగా మాట్లాడుతుంది, భలే థ్రిల్ అని ఏదేదో అనేస్తున్నాడు రాజు. వినలేకపోతోంది లలిత. బై, నీకు నా మీద కోపం లేదు కదూ? లేదు. గుడ్, మన స్నేహంగానే విడిపోదాము నవ్వింది లలిత. విడిపోయాక స్నేహం కాక మరేమిటి అంటే? లలిత అతని మాటల్లో అర్థాలను వెతుక్కుంది. రాజు తాగిన మత్తులో అంటున్నాడా, లేకపోతే మైమరిచి అంటున్నాడా? రాగిని చూసి వేళా విశేషమా అనుకుంటుంది. అర్థం కాలేదు రాజుకి. రాజుకు అర్థం కాదని తనకు అంతకు ముందెన్నడూ అర్థం కాలేదు. గుడ్ బై లలిత, గుడ్ బై రాజు అంది. పాలిపోయిన తన ముఖం చూసి జాలిపడగలిగిన మనసుంది రాజుకి. కానీ ఆ మనసుకి రాగిణిని కాదనగలిగే శక్తి లేదు. మనసు చికాకు పడింది. ఆ చికాకు మర్చిపోవటానికి తాగాడు. తమని తాము మర్చిపోవటంలో ఉండే సుఖమేమిటి? తన్మయత్వంలో, పారవస్యంలో, మైమర్పులో, మైకంలో, మత్తులో మనుషులు తమను తాము మర్చిపోతారు. అంత మాత్రాన భావాలన్నీ ఒకటేనా? తను ఒక విధమైన తన్మయత్వంలోనే ఉంది. రాజు మైకంలోనే ఉన్నాడు. అది ఇది ఒకటేనా? దుఃఖానికి ఆనందానికి ఆశ్రువులు స్రవిస్తాయి. పులకరించినా ఆదరించినా రోమాంచమవుతుంది. బాహ్య చిహ్నాలన్నీ ఒకటే, భేదమంతా అనుభూతులలో, ఆ అనుభూతులను అందుకునే అంతరంగాలలో. తాగుబోతుకి మైకం వస్తుంది, కళా తపస్వికి మైమరపు వస్తుంది. ఆ మైకంలో మనసు అదుపులో ఉండదు. తనను తాను మరిచి బయటకు పడుతుంది.
పైకి పోవాలనే ప్రయత్నమే ఉండదు. మాదకత తప్ప, అంటే తాగుడనేది ఒక మత్తు. ఈ మైమరుపులో మనసు అదుపులో ఉండదు. తనకు తాను తెలుసుకుంటూ బయటపడుతుంది. అందరి ఔన్నత్యాలను అందుకోవాలని ఆరాటపడుతుంది. ఇంతే తేడా. రాజు రాగిణిని స్వీకరించి తనకు గుడ్ బై చెప్పగలిగాడు. రాగిణి తనని చూసుకుని తాను గర్వపడిగిన రాగిణి, పాపం రాగిణి అనుకుంది లలిత. కారులోంచి దిగి తన దగ్గరికి వస్తున్న రత్నమ్మను నివ్వెరపోయి చూసింది లలిత. పట్టుపరికిణి, మెడలో సన్నని గొలుసు, ముఖంలో కొత్తగా వచ్చిన వికాసం. రత్నమ్మేనా? రత్న అని ఏదో అనబోతుంటే రత్నం అడ్డుకుని, రత్న అనకు, రాగిణి అని పిలు, నేను మారిపోలా, నా పేరు మారిపోయిందండి నవ్వుతూ. ఏమిటి ఇదంతా అంది ఆశ్చర్యంగా లలిత. నా అదృష్టం, శ్యామలాంబ గారు నన్ను తన సేవా సదనంలో చేర్చుకున్నారు. దీర్ఘంగా నిట్టూరుస్తూ అంది రాగిణి. ఆ నిట్టూర్పులో విషాదం లేదు, ఆవేదన లేదు, ఏదో సంతృప్తి ఉంది, ఒక విధమైన రిలీఫ్ ఉంది. రత్నమ్మ విధి లేక పినతండ్రి ఇంట్లో పెరగవలసి వచ్చింది. వాళ్ళది అంతంత మాత్రం కుటుంబమే. కన్నపిల్లకి పెట్టుకోవడానికి కటకటాడే రోజుల్లో రత్నమ్మను సాకవలసిన రావడం పినతల్లికి కష్టంగానే ఉండింది. ఆవిడకి 2 ఆడపిల్లలు ఉన్నారు. తన పిల్లల కంటే రత్నమ్మ అందగత్తె కావడం వల్ల ఆవిడ మనసులో రత్నం పట్ల అసహనం కలగటానికి మరో కారణం. అంటే తన పిల్లల కన్నా అందంగా ఉన్నది రాగిణి. రాగిణి అంటే ఇప్పుడు రాగిణి, ఒకనాటి రత్నమ్మ. అది ఆవిడ భరించలేకపోయింది. ఒకే వీధిలో ఉండే రత్నమ్మకు చిన్నప్పటి నుండి లలిత తెలుసు. రత్నమ్మ పినతల్లి చేతిలో దెబ్బలు తిని ఏడుస్తుంటే ఎన్నోసార్లు లలిత తన దగ్గరున్న తాయిలం పెట్టి ఓదార్చేది. ఇంటి చాకరితో బడికి తిన్నగారేయాలని రత్నమ్మకు నోట్సులు రాసిచ్చేది. కొద్దిగా చదువు చెప్తూ ఉండేది. అప్పటికే చదువులో వెనకబడ్డ రత్నమ్మ చదివించాలనుకుంది, కానీ చదువు రాలేదు, చదువు అబ్బలేదు. పెంతల్లి ఏదో వంకతో రత్నమ్మను తిట్టని రోజంటూ లేదు. రత్నమ్మ కుమిలిపోతుంటే లలిత ధైర్యం చెప్పేది. రత్నమ్మ ఎలాగైనా చదువుకుని తన కాళ్ళ మీద తను నిలబడాలని లలిత ఉద్దేశం, లలిత తాపత్రయం. కానీ రత్నమ్మకు పుస్తకం పుచ్చుకోగానే ఆవులింతలు వచ్చేవి. ఎక్కడో ఎప్పుడో ఎలాగో తాను గొప్పదైపోయినట్టు కలలు గంటూ కూర్చునేది. వెలసిపోయిన చిరిగి పరికిణి, ఎప్పుడూ దిగులుగా ఉండే ముఖం, రత్నమ్మను చూసినప్పుడల్లా జాలితో కరిగిపోయేది లలిత మనసు. అలాంటి రత్నమ్మ రాగిణిగా వచ్చేసరికి లలితకు విడ్డూరంగా కనిపించింది. శ్యామలాంబ గారెవరు? సేవా సదనం ఏమిటి అన్నది. శ్యామలాంబ గారు గొప్ప సంఘసేవకురాలు. ఆవిడ చేతి కింద చాలా సంస్థలున్నాయి. మా ఇంటికొచ్చి ఆవిడ తన సేవా సదనంలో చేర్చుకుంటానంది. పిన్ని ఒప్పుకుంది. పిన్నికి ఆవిడ 200 కూడా ఇచ్చింది. ఎందుకు, దండక్కదు అన్నది రాగిణి నవ్వుతూ. లలితకు అప్పటికి స్కూల్ ఫైన్లు చదువుతోంది. కొంచెం లోకం తెలుస్తోంది. రాగిణి మాటలు వింటున్న కొద్దీ మతిపోయినట్టయింది లలితకు. ప్రత్యేకంగా ఇంటికొచ్చి అనాథ శరణాలయంలో చేర్చుకుంటామన్నారా? ఎవరు డబ్బిచ్చారు, ఎందుకు ఇచ్చారు? నమ్మలేనట్టుగా లలిత రాగిణిని అడిగింది. రాగిణి ఏం జవాబు చెప్పలేదు. అది అనాథ శరణాలయం కాదు, సేవా సదనం. అక్కడ ఎవరంటే వాళ్ళని చేర్చుకోరు, అందమైన వాళ్ళనే చేర్చుకుంటారు అన్నది రాగిణి. లలితకేదో అనుమానంతో వచ్చింది. అది మరి నీకు అక్కడ బాగుందా, అక్కడంతా నచ్చిందా నీకు అంటూ లలిత విడ్డూరంగా రాగిణిని చూసింది, నవ్వింది. ఆ నవ్వులో ఏమర్థమో ఎవరికీ అర్థం కాలేదు. మొత్తానికి రత్నమ్మ కాస్త రాగిణి అయిందని మాత్రం తెలిసిపోయింది. చూద్దాం ఏం జరుగుతుందో అనుకుంది లలిత. రాగిణి 2 చేతులు పట్టుకుని, రాగిణి ఆవిడ ఇవన్నీ ఊరికే ఎందుకు ఇస్తుంది, బాగా ఆలోచించుకో అంది. రాగిణి చేతులు విడిపించుకొని, ఊరికే ఎందుకు ఇస్తుంది? ఆవిడకు మాతో ఏదో అవసరం ఉంటుందని ఎటో చూస్తూ రాగిణి. లలిత నిర్ఘాంతపోయింది. నీకు తెలుసా అయితే? తెలుసు. ఇక ముందు పిన్నితో తిట్లు చివాట్లు అక్కర్లేదని తెలుసు. తండ్రి డబ్బులకి తిండికి తడుముకోక్కర్లేదని తెలుసు. దర్జాగా బతకొచ్చని తెలుసు. అంతవరకే ఆలోచించింది రాగిణి. ఈ బ్రతుకు దర్జా బ్రతుకు అనుకుంటున్నావా అన్నది లలిత రెట్టించి. అవునంది. ఎందుకు కాదు? నన్ను చూశాక మా పిన్ని తన కూతుర్ని కూడా తీసుకుపోమని చెప్తుంది తెలుసా?